హాయ్ ఫ్రెండ్స్, టీవీ సీరియల్స్ యొక్క ప్రభావము సమాజం మీద చాలా 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 ఉంటుంది. ఆ విషయము మనం లోతుల్లోపలికి వెళ్ళి గమనిస్తే తప్ప మనకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఒక టీవీ సీరియల్లోని లేటెస్ట్ గా వస్తున్నటువంటి కొన్ని సీన్స్, సంఘటనల గురించి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు సాహిత్యమైన, సినిమాలైనా, టీవీ సీరియల్స్ అయినా ఏదైనా సరే సమాజం మీద మనం వద్దు అన్నా, మనకు నచ్చినా నచ్చకపోయినా విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు అద్భుతమైన సాహిత్యంతో ఒక జనరేషన్ ని బాగు చేసినటువంటి రచయితలు ఉన్నారు. ఒక యండమూరి వీరేంద్రనాథ్ గారు, ఒక మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, అంతకుముందు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంకా మనము ఒక ఫిలసాఫికల్ రచనల దృక్పథానికి గనక మనం వెళితే త్రిపురనేని గోపీచంద్ గారు, బుచ్చిబాబు గారు, ఇటువంటి గొప్ప గొప్ప రచయితలు, తెలుగు రచయితలు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు, మనం చెప్పుకోవాల్సినటువంటి మహానుభావులు, అడవి బాపిరాజు గారు తమ సాహిత్యంతో ప్రజలను ఉర్రూతలూగించడం మాత్రమే కాదు, ఆలోచింపజేశారు. ఒక దిశ దశ చూపించే ప్రయత్నం చేశారు. ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలను మలుస్తూ సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఓకే, కానీ ఇప్పుడు టీవీ సీరియల్స్ లో వస్తున్నటువంటి పాత్రలు అవన్నీ గనక చూస్తే ఫ్యూడలిస్టిక్ థాట్ ప్రాసెస్ ను సపోర్ట్ చేసే ఐడియాలజీ, చాలా సీరియల్స్ లో రైటర్స్ యొక్క ఐడియాలజీ ఇంకా 1970s లో 1960s లో ఆగిపోయింది ఏంటి అని బాధ కలుగుతున్న పరిస్థితి. మళ్ళీ మనం మగువా ఓ మగువా అలియాస్ చెంచలమ్మ సీరియల్లో లేటెస్ట్ గా జరుగుతున్న సంఘటనల గురించి మనం మాట్లాడుకుందాం. ఒక పక్క వెన్నెముక లేని మగాళ్ల పాత్రలు చెంచలమ్మ సీరియల్లో ఎలా ఉన్నాయో ఉదాహరణలతో సహా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ టీవీ సీరియల్స్ లో వచ్చే సన్నాసుల గురించి మనం మాట్లాడుకుందాం. సన్యాసులు కాదండో ఈ సన్నాసులు. సన్యాసులు అనంటే వేదాంతం మాట్లాడతారు, ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ అనేది ఉంటుంది, సత్యాన్వేషణ అనేది ఉంటుంది సన్యాసుల లోపల. బట్ సన్నాసుల లోపల అటువంటిది ఏమీ ఉండదు, ఫ్యూడలిస్టిక్ థాట్ ప్రాసెసే ఉంటుంది. మీరు నిన్నగాక మొన్న చెంచలమ్మ సీరియల్లో ఒక గుడిలో సన్యాసి పాత్రను ప్రవేశపెట్టి ఆయన చేత మాట్లాడించిన మాటలు కనుక మీరు వింటే, ఓహో, చెంచలమ్మ మాట్లాడే మాటలకు, ఈ సన్నాసి మాట్లాడే మాటలకు రచయిత అలాగే దర్శకుడు అయినటువంటి పులివాసు అనే వ్యక్తి ఆయన తీస్తున్నటువంటి సీరియల్లో ఉన్న భావజాలానికి, రిగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కు, ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీకి ఏ తేడా లేదు అనేది మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. అంటే ఫ్యూడలిజం ని సపోర్ట్ చేస్తూ సన్నాసుల డైలాగ్స్ అండి కొన్ని టీవీ సీరియల్స్ లోపల. విషయానికి వస్తే చంటి అనే పాత్ర మనం మాట్లాడుకున్నాం. అతని మీద అతను చేయకపోయినా సరే దొంగతనం పడుతుంది. దొంగ అని ముద్ర వేసి, శిక్ష వేసి, ఓ టార్చర్ పెట్టి మానసికంగా, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి జడ్జిమెంట్ ఇస్తారు ఎవరైనా సరే. ఈ చెంచలమ్మ లాంటి సీరియల్స్ లో ఏం చేస్తారు, ముందు జడ్జిమెంట్ ఇచ్చి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారన్నమాట. మొత్తానికి అతను చేయలేదు అని చెప్పి కనుక్కొని తనను తానే కొరడాలతో కొట్టేసుకొని ఈ చెంచలమ్మ అనే పాత్ర ఇవన్నీ చూపిస్తాడు. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా, ఒక వారం రోజులు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఈ దర్శకుడు ఏం చేస్తాడు, మళ్ళీ తన పైత్యాన్ని చూపించాడు. ఏమని, మళ్ళీ చెంచలమ్మ చేత ఒక రాంగ్ జడ్జిమెంట్ ఇప్పించడం. బ్యాక్ టు బ్యాక్ మీరు అటువంటి సీన్స్ తీస్తూ ఉన్నారు అని అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే ప్రేక్షకులు బుర్రలేని గొర్రెలు అని చెప్పి ఈ దర్శకులు ఫిక్స్ అవడమే అండి. ప్రేక్షకుల మీద గౌరవం, ప్రేక్షకుల యొక్క ఐక్యూ లెవెల్స్ మీద గౌరవం ఉన్నటువంటి దర్శకులు, రచయితలు ఎవ్వరు కూడా బ్యాక్ టు బ్యాక్ అలాంటి సీన్స్ ఎవరు రాయరు. అర్థమవుతుందా? ఆల్రెడీ ఒక జడ్జిమెంట్, రాంగ్ జడ్జిమెంట్ కి సంబంధించింది ఇచ్చి ఒక అమాయకుడిని టార్చర్ పెట్టే ఆ సీన్స్, సంఘటనలు అవన్నీ 2 వారాలు రాసి ఒక వారం కూడా గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చి మళ్ళీ ఒక అమాయకుడికి ఫ్యూడలిస్టిక్ శిక్షలు, మధ్యయుగం నాటి శిక్షలు ఇటువంటివి వేసే ప్రయత్నం అన్నమాట. అయితే ఈ చంటి ఒక తప్పు చేశాడని చెప్పి ఊళ్ళో ఉన్న గడపలన్నింటికి దండం పెట్టాలి. అంటే ఊళ్ళో ఉన్న ప్రతి ఇంటి ముందుకొచ్చి బజార్లో ఆ దుమ్ములో పడుకొని ప్రతి ఇంటి గడపకు దండమెట్టి క్షమాపణలు అడిగే ఒక దిక్కుమాలిన ఫ్యూడలిస్టిక్ శిక్ష అనమాట ఈ చంటి అనే పాత్రకు. ఇంకో పాయింట్ అండి, ఎవరైనా ఏ జడ్జి అయినా సరే శిక్ష వేసేటప్పుడు రాజ్యాంగం ప్రకారం, లేదు తమ దగ్గర ఉన్న నియమ నిబంధనల ప్రకారం శిక్ష వేస్తారా, లేదా అవతలని అడుగుతారా, ఫలానా వ్యక్తి వల్ల నీకు అన్యాయం జరిగింది కదా, సో ఆ ఫలానా వ్యక్తికి ఏం శిక్ష వేయమంటావు అని చెప్పి అడుగుతారా ఎవరైనా గాని? ఒక ఇంట్లో ఒకరు దొంగతనం చేశారండి, దొంగను పట్టుకున్నారు, పోలీసులు జడ్జి దగ్గరకు వచ్చారు. జడ్జి ఏం చేస్తాడు, ఐపీసీ ప్రకారం శిక్ష వేస్తాడా, లేకపోతే ఎవరింట్లో అయితే దొంగతనం జరిగిందో వాళ్ళని అడిగి ఇప్పుడు చెప్పండి ఏం శిక్ష వేయమంటారు అన్నారు అనుకోండి. అప్పుడు ఏమంటాడు అవతల వ్యక్తి, యువతలోడు చేయి నరికేయండి సార్ అన్నాడు అనుకోండి. చేయి నరికెత్తావా, యువతలోడి ఇజ్జత్ మొత్తం తీసేయండి సార్, రోడ్ల మీద తిప్పండి వీడిని అని చెప్పి ఒక శిక్ష వేయండి అని చెప్పి అన్నాడు అనుకోండి. శిక్ష వేస్తావా? అంటే నీ రాజ్యాంగం ప్రకారం, నీ ఐపీసీ ప్రకారం, నీ నియమ నిబంధనల ప్రకారం శిక్ష వేయవన్నమాట. అవతలోడిని అడిగి అవతలోడు ఏం చెప్తే, నువ్వు నాకు ఫలానా వాడి వల్ల అన్యాయం జరిగింది కాబట్టి వాడికి ఈ శిక్ష వెయ్యి అని చెప్తే అది విని నువ్వు శిక్ష వేస్తావన్నమాట. అది చెప్పడానికి నువ్వెందుకు జడ్జి స్థానం మీద పెదరాయడం అలాగా ఫోజెట్టి ఆలోచించండి. తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా ఏదో ఒక దాని ప్రకారం శిక్ష వేస్తారు అని చెప్పి. ఉదాహరణకు గరుడ పురాణం తీసుకున్నాం అనుకోండి, హిందువులము మనందరము నమ్మే గరుడ పురాణం తీసుకున్నాం అనుకోండి. రాంగ్ జడ్జిమెంట్స్ ఎవరైనా సరే ఇలా ఇస్తారో వాళ్ళు ధర్మాన్ని తప్పినట్టే అవుతుంది. వాళ్లకు ఖచ్చితంగా, అంటే ఇటువంటి ఫాల్స్ జడ్జిమెంట్స్, తప్పుడు జడ్జిమెంట్స్ ఇచ్చినందుకు రకరకాల శిక్షలు ఉన్నాయి. వేడివేడిగా ఉండే ఒక ఇనుప స్తంభాన్ని కౌగిలించుకునేలాగా శిక్ష వేస్తాడు యమధర్మరాజు. అలాగే మరో శిక్ష కూడా ఉంటుంది. కొన్ని ఇన్స్క్రిప్షన్స్ లో గరుడ పురాణానికి సంబంధించి
సేమ్ ఇటువంటి తప్పులు చేసినప్పుడు ఏం చేస్తారంటే పెద్ద కొండను లేదా పెద్ద పర్వతాన్ని తీసుకొచ్చి వీప్ మీద పెట్టి చావు అని చెప్పి అంటారు. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ సింబలైజింగ్ ద ఇమెన్స్ వెయిట్ ఆఫ్ ద ఇంజస్టిస్ దే కాజ్ ఇట్ టు అదర్స్. సో ఇది ఒకటి అర్థం అవుతుంది. అంటే జడ్జెస్ కావచ్చు, డెసిషన్ మేకర్స్ కావచ్చు, దే హోల్డ్ ఎ పొజిషన్ ఆఫ్ ట్రస్ట్ అండ్ అథారిటీ అండ్ అబ్యూజింగ్ దిస్ ట్రస్ట్ ఇట్ డిస్రప్ట్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ ధర్మ ఇన్ ద సొసైటీ. సో గరుడ పురాణం ఏం చెప్తుంది అంటే ద ఇంటిగ్రిటీ, ఫెయిర్నెస్ కానీ, అడ్హరెన్స్ టు ట్రూత్ కానీ ఉండాలి అన్ని జడ్జిమెంట్స్ లో అన్నది మాట్లాడుతుంది. ఈవెన్ ఇండియన్ పీనల్ కోడ్ మీరు తీసుకొని చూడండి, దీని గురించి ఒక అద్భుతమైనటువంటి చర్చ ఉంటుంది, ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది. అదేం ఉండదండి. ఊళ్ళల్లో ఓ దిక్కుమాలిన పిల్లరౌడి, ఓ లేడీ పిల్లరౌడి ఆమె చెప్పంగానే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చేత దండాలు ఎట్టించాలి చంటిగాడితో అనగానే ఉసుకో అంటది అనమాట. ఈ చెంచలమ్మ పాత్ర. తర్వాత ఈ సీన్ అంతా అయిపోయిందా, ఇప్పుడు ఏడ్చుకుంటూ, ఎందుకంటే వెన్నెముకలైన మగాడు కాబట్టి చంటి అనే పాత్ర ఏడ్చుకుంటూ తూడ్చుకుంటూ గుళ్ళో కూర్చుంటే ఈ చంటి పెళ్ళం సింధూర ఇద్దరు అక్కడికి ఒక దిక్కుమాలిన సన్యాసి వస్తాడు. దిక్కుమాలిన సన్యాసి ఎందుకంటున్నానంటే వచ్చి హీరోయిన్ కు క్లాస్ పీక్తాడు. యావని నువ్వే తప్పు చేశావు అని చెప్పి హీరోయిన్ కు ఒక సొల్లు లాజిక్ చెప్పి హీరోయిన్ కి క్లాస్ పీక్తాడండి ఈ దిక్కుమాలిన సన్నాసి పాత్ర. ఇది ఎక్కడి నుంచి వస్తోంది? సన్నాసి ఆలోచన కాదు ఇది. హై లెవెల్లో కనుక మీరు ఆలోచిస్తే కార్తీక దీపం సీరియల్లో ఒక పెద్ద ఆయన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ఆలోచన విధానానికి, ఆ పాత్ర ఎగ్జిక్యూట్ అయ్యే విధానానికి, ఈ చెంచలమ్మ పాత్ర ఎగ్జిక్యూట్ అయ్యే విధానానికి పెద్ద తేడా ఉండదు. కాబట్టి కార్తీక దీపం డైరెక్టర్ తెలివైనోడు కాబట్టి ఆ వృద్ధ పాత్రను విలన్ అన్నట్టే చూపించుకుంటూ వస్తున్నాడు. వీడు బుర్రలేని గొర్రె ఈ పాత్ర అని చెప్పి అలాగే ప్రొజెక్ట్ చేస్తున్నాడు కార్తీక దీపం డైరెక్టర్. అక్కడ ఆ కార్తీక దీపం డైరెక్టర్ యొక్క సక్సెస్ ఉంది. ఇక్కడ ఈ పులివాసు అనే దర్శకుడు ఏం చేస్తున్నాడు, మగవా సీరియల్లో సేమ్ మెంటాలిటీ ఉన్నటువంటి చెంచలమ్మను. అంటే ఏంటి, ఒక తప్పు జరిగింది అని తెలిసినప్పుడు తప్పు యొక్క పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకోకుండా జడ్జిమెంట్లు పాస్ చేసేయడము, రాంగ్ జడ్జిమెంట్స్ ఇవ్వడము, ఎట్లా పడితే అట్లా జడ్జిమెంట్స్ ఇవ్వడము, అంటే తన పవర్ని మిస్యూజ్ చేయడం, తన అథారిటీని మిస్యూజ్ చేయడం, ఇన్ని చేస్తున్నా సరే ఈ పులివాసు అనే డైరెక్టర్ ఏం చేస్తాడంటే చెంచలమ్మ పాత్ర ఒక గొప్ప పాత్రలాగా తీయాలని చెప్పి అనుకుంటున్నాడు కాబట్టి, చూపించాలనుకుంటున్నాడు కాబట్టి పక్కనున్న పాత్రలన్నింటినీ పిలిచి అవసరం వచ్చినప్పుడల్లా ఈ చెంచలమ్మ పాత్రకు డబ్బా కొట్టించే కార్యక్రమం చేస్తుంటాడు. ఇన్ని రాంగ్ జడ్జిమెంట్స్ ఇచ్చిన, ఇంత ఫ్యూడలిస్టిక్ జడ్జిమెంట్స్ ఇచ్చినటువంటి పెదరాయడమ్మ టైపు చెంచలమ్మ పాత్రకు మళ్ళా ఎక్కడ ఏం కావద్దని చెప్పి ఆ పాత్రను పైకి లేపడానికి ఈ సన్నాసి పాత్రను దింపాడు. ఆ గుడిలో ఈ సింధూర అనే పాత్ర శివుడితో మొరపెట్టుకుంటూ ఉంటుంది. శివలింగం దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నట్టు ఒక సీన్ చేస్తాడు. అది శివాలయమా కాదా అనేది నాకు ఇంతవరకు డౌటే. ఎందుకనంటే దాదాపు శివాలయాలలో శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. మీరు ఆ షార్ట్ గనక మీరు చూడండి, మగవ సీరియల్ కనుక నిన్నగాక మొన్న చూస్తుంటే మీరు హాట్స్టార్లో ఉన్న ఎక్కడైనా సరే చూడండి, శివుడు ఎదురుగా నంది కనిపించదు. ఈమె పక్కన ఒక తాబేలు లాంటిదో ఏదో కనిపిస్తుందండి. శివుడు ఎదురుగా తాబేలు ఎందుకు ఉంటుందో నాకైతే అర్థం కాలేదు. క్లియర్ కట్ గా మనకు వీడియోలో కనిపిస్తుంది. ఓ తాబేలు కనిపిస్తుంది. ఆ తాబేలు పక్కన ఈమె నిలబడి శివుడితో మాట్లాడుతూ ఉంటది అనమాట, శివలింగంతో. ఏ తప్పులు చేయనటువంటి మాకు ఎందుకు ఇన్ని శిక్షలు విధిస్తున్నావు, ఎందుకు ఇంత మేము కష్టపడుతున్నాము అని చెప్పి శివుడితో ఈమె మొరపెట్టుకుంటుంటే అప్పుడు అక్కడికి ఈ సన్నాసి వచ్చి ఏ ఆబ్జెక్టివ్ థింకింగ్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా క్లాస్ పీక్తాడు. ఈమెకి ఆబ్జెక్టివ్ థింకింగ్ అని చెప్పి మొదలెట్టాను ముందుగా కదా. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆబ్జెక్టివ్ థింకింగ్ అంటే ఏంటో మామూలుగా మనం సినిమాలలో చూస్తూ ఉంటాం. చాలా సినిమాలలో, చాలా నావెల్లో చదవచ్చు, కథల్లో చూడవచ్చు, చాలాసార్లు చూడవచ్చు. ఒక అబ్బాయి తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, నాన్నగారు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి అన్నాడు అనుకోండి. లేదు ఒక అమ్మాయి తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నగారు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, మా కొలీగ్ని ప్రేమించాను అని చెప్పి ఏదో చెప్పింది అనుకుందాం. వెంటనే ఇప్పుడు తల్లి పాత్ర లేదా తండ్రి పాత్ర ఇలా రియాక్ట్ అయింది అనుకోని, ఏమని, నేను నిన్ను గుండెల మీద వేసుకొని పెంచాను రా, లేకపోతే అమ్మాయి అయితే నేను నిన్ను గుండెల మీద వేసుకొని పెంచాను, నిన్ను కష్టపడి పెంచాను, నిన్ను నా బైక్ ఎక్కించుకొని 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీ స్కూల్కో కాలేజీకో తీసుకెళ్లి రోజు వదిలిపెట్టేవాడిని, నిన్ను నేను ఒక తండ్రిగా ఎంత ప్రేమించి ఎంత బాగా చూసుకున్నాను, అసలు నీకు యాక్సిడెంట్ అయితే ఆ రోజు రాత్రంతా హాస్పిటల్లో ఉండి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా, అసలు నిన్ను ఇంజనీరింగ్ చదివించడానికి నేను హారతి కర్పూరంలా కరిగిపోయి ఈ డైలాగులన్నీ రాస్తారు. మీరు చూడొచ్చు, పాత సినిమాలలో కూడా చూడొచ్చు. దాసనారాయణరావు గారు అయితే ఇంకా చాంతాడంత పొడుగు డైలాగులు రాసేవారు, చూడొచ్చు మీరు. అసలు అక్కడ పాయింట్ ఏంటండి, అబ్బాయో అమ్మాయో ఫలానా వ్యక్తి నేను ప్రేమించాను నాన్న అని చెప్పి చెప్పారు. నువ్వు చేయాల్సిన పని ఏంటి, నీకు ఆ ప్రేమ పెళ్లి చేయడం ఇష్టమా కాదా దాని గురించి మాట్లాడాలి. లేదు నీకు ఇష్టము అనుకోండి, లేదు డైలమాలో ఉన్నావు అనుకోండి, ఆ అబ్బాయి ఎవరు కనుక్కోవాలి లేదా అమ్మాయి ఎవరు కనుక్కోవాలి, దానికి సంబంధించినటువంటి డైలాగ్స్ ఉండాలి. లేకపోతే నాకు ఇష్టం లేదు అనేది కరాఖండితంగా అక్కడ చెప్పడం కానీ డైలాగ్స్ ఉండాలి. ఇటువంటి డైలాగ్స్ లేకుండా ఏం రాసేవాళ్ళు మెలో డ్రామాటిక్ గా, నేను నా గుండెల మీద వేసుకుని పెంచాను, నిన్ను అప్పుడు అలా చూసుకున్నాను ఇప్పుడు అలా చూసుకున్నాను నుంచి మొదలెట్టి అవతలోళ్లను ఒక గిల్టీ ఫీలింగ్ లోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాయండి
ఫ్యూడలిస్టిక్ థాట్ ప్రాసెస్ తో కూడినటువంటి పెద్దల పాత్రలు. ఇటువంటి పాత్రలు మనం చాలా సందర్భాలలో చూడొచ్చు. ఈ మగువ సీరియల్ ఎక్కువ శాతం మంది పెద్దవాళ్ళు చూస్తున్నారు అనేది డైరెక్టర్ ఫిక్స్ అయిపోయాడు. ఈ డైరెక్టరే కాదు, చాలా మంది డైరెక్టర్లకు తెలిసింది ఏంటంటే మామూలుగా ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ టీవీ సీరియల్స్ జోలికి రారు. టీవీ సీరియల్స్ ఎవరు చూస్తారు? ఒకటి పెద్దవాళ్ళు చూస్తారు, ఆడ కావచ్చు మగ కావచ్చు, రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు. గృహిణులు కూడా కొన్ని సీరియల్స్ చూస్తారేమో గృహిణులు, కానీ అన్ని సీరియల్స్ కూడా చూడరు. ఇట్లా ఒక రకరకాల క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది చూసుకొని ఆ టార్గెట్ ఆడియన్స్ను సాటిస్ఫై చేయడం కోసం ఫ్యూడలిస్టిక్ థాట్ ప్రాసెస్తో కూడుకున్నటువంటి డైలాగ్స్ రాస్తూ ఎంతసేపు అంటే ఈ పెద్దవాళ్ళు మాట్లాడేది కరెక్ట్ అన్న ఫీలింగ్ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు డైరెక్టర్స్. అంటే పెద్దవాళ్ళు ఏం మాట్లాడినా కరెక్టే, పెద్దలు ఏం చెప్పినా కరెక్టే, నువ్వు గొర్రెలాగా తలూపాల్సిందే తప్ప బుర్ర వాడాల్సిన అవసరం లేదు. పోనీ పెద్దలు తప్పు నిర్ణయం తీసుకున్నా, తప్పు చేసినా సరే వాళ్ళని నువ్వేమైనా అన్నావా? నేను ఊరుకోను. వెంటనే ఇలాంటి సన్నాసి లాంటి పాత్రను దింపి మళ్ళీ ఆ సన్నాసి పాత్ర చేత కూడా మళ్ళీ ఫ్యూడలిస్టిక్ డైలాగులు చెప్పిస్తాను. ఇదనమాట ఈ సన్నాసి పాత్ర దిగి మొదలెడుతుందండి. ఏమన్నా తెలుసా? మీ అత్త అసలు నేను ఎంత ప్రేమించిందో తెలుసా ఒక కోడలిగా? అసలు నీ స్థాయి కాకపోయినా అసలు ఆమె స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? ఆమె కొడుకు నిన్ను ప్రేమించాడని తెలియగానే అసలు నిన్నిచ్చి పెళ్లి చేసింది, అసలు నీ లెవెల్ ఏంటి అన్నట్టు మొదలెడతాడు. అంటే మీ అత్త ఎంత గొప్పదో తెలుసా అని చెప్పే ప్రయత్నం అనమాట. ప్రతి డైలాగు చెత్త డైలాగే అండి ఆ సన్నాసి చెప్పేటటువంటి డైలాగ్, ఆబ్జెక్టివ్ థింకింగ్ లేని డైలాగ్. ఆమె బాధపడుతున్నది ఏమిటి? ఒరే నాయన, నాకు ఇప్పుడు కడుపు నొప్పి వచ్చిందిరా బాబు అని చెప్పి నొప్పెడుతుంటే అప్పుడు నీకు అది చేసింది, ఇప్పుడు నీకు ఇది చేసింది, అది చేసింది. ఈ సోది అవసరమండి చెంచలమ్మ పాత్రను పైకి లేపడానికి? ఇప్పుడు ఆమె తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆ చెంచలమ్మ అనే పాత్ర ఒక పెదరాయడమ స్టైల్లో కూర్చొని ఆమె తీసుకునేటటువంటి ఫ్యూడలిస్టిక్ నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, అసంబద్ధమైన నిర్ణయాలు, బుర్రలేని గొర్రెలాంటి నిర్ణయాల గురించి ఈ సింధూరి అనే అమ్మాయి బాధపడుతుంటే దాని గురించి నువ్వు మాట్లాడతావా ఒక సన్నాసి? లేకపోతే నువ్వు చేసే పని ఏంటి? మళ్ళీ ఫ్యూడలిజాన్ని నింపుతూ ఉన్నాడనమాట. నీ అత్త ఎంత గొప్పదో తెలుసా? చాలా గొప్పది, చాలా గొప్పది, చాలా గొప్పది. అంత ప్రేమించిన అత్తకు నువ్వు ఇట్లా ఆ చంటిని పెళ్లి చేసుకున్నావు కదా, అది చెప్పలేదు అని చెప్పి మీ తప్పు నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈ సన్యాసి. నిజానికండి ఆ సింధూర అనే పాత్ర, చంటి అనే పాత్ర, ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు. చంటి అనేవాడు పనోడు. ఎందుకు పెళ్లి చేసుకుంటారన్నది కూడా డైరెక్టర్ మళ్ళా సీన్స్ తీశాడు. ఈ చెంచలమ్మ అనే పాత్ర దాదాపు చావు బతుకుల్లో ఉండడము, అలాగే ఈ సింధూర అనే పాత్ర తన అత్త చెంచలమ్మను కాపాడడం కోసం 108 బిందెలు అవి తీసుకొని వచ్చి అభిషేకాలు చేసే ప్రయత్నం చేయడము, ఆ టైంలో ఆమె మధ్యలో పడిపోవడము, శ్వేతనాగొచ్చి కాటేస్తుంది అని చెప్పి ఆ కాటేయడాలు, మళ్ళీ సేవ్ చేయడానికి చంటి అనేవాడు ఈమెను పెళ్లి చేసుకోవడము. అంటే ఆ పెళ్లి చేసుకున్నటువంటిది కూడా ఏదో ఇష్టంతో పెళ్లి చేసుకోవడము, లేచిపోయి పెళ్లి చేసుకోవడాలు, పారిపోయి పెళ్లి చేసుకోవడాలు కాదు. ఒక బలమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి పెళ్లి చేసావు కదా. మరి ఆ ముక్క ఈమె అత్తకు నువ్వు అసలు చెప్పనే లేదు అని చెప్పి ఈమె మీద తప్పునెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈ సన్నాసి. అసలు ఆ అత్త పాత్ర, చెంచలమ్మ అనే పాత్ర కనీసం వీళ్ళు చెప్పేది వినే ప్రయత్నము చేయదు. అసలు ఏం జరిగింది అని చెప్పి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడే ప్రయత్నమే చేయదండి. అందుకనే నేను మీకు కార్తీక దీపంలో ఉన్నటువంటి ఆ తాతయ్య పాత్రతో పోలుస్తూ ఉన్నాను. మీరు పక్కన పెట్టుకుని చూడండి, అట్ హై లెవెల్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఆ తాతయ్య పాత్ర కూడా అసలు నిజానిజాలు ఏమిటి, మంచి ఏమిటి, చెడేమిటి, ఎందుకు ఒక సంఘటన జరిగింది, తన పెద్దరికంతో విశ్లేషించుకోవడం, ఆలోచించుకోవడం అదేమీ లేదు. బుర్రలేని గొర్రెలాగా టపటప నిర్ణయాలు తీసుకుంటుంటాడు, ఏదో చేస్తుంటాడు అనమాట. సేమ్ ఈ చెంచలమ్మ పాత్ర కూడా అంతే. చంటి తన కోడలు ఇద్దరు పెళ్లి చేసుకున్నారన్న విషయం తెలియగానే ఈ చెంచలమ్మ ఈ మొగుడు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు ఇంట్లోంచి గెంటేసే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంటే కూడా వినరనమాట. కూర్చొని అసలు ఏం జరిగింది, ఏంటి, మంచి ఏంటి, చెడేంటి, ఏమీ ఉండదండి. బుర్రలేని గొర్ర చెంచలమ్మ పాత్ర. ఆమెను సాటిస్ఫై చేయడానికి ఇప్పుడు ఒక సన్నాసిని దింపి ఆ చెంచలమ్మ పాత్రకు పంపు కొట్టి పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్. సో ఈ సన్నాసి పాత్ర తేలిపోయింది. అతను మాట్లాడినవి సెంటిమెంటులు పండించే డైలాగులు వేయడము, ఈ సింధూర చంటి గుడిలో కూర్చోవడం రాత్రంతా ఇంటికి రాకుండా, ఇక సెంటిమెంట్ పండించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి 1970s 1960s కథల్లాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఇంకా ఈమె మీద ఒక సానుభూతి క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం చెంచలమ్మ పాత్ర మీద డైరెక్టర్. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఆ చంటి సింధూరాను వీళ్ళ ఇంటికి వచ్చేలాగా చేసి మళ్ళీ కథ మసిబూసి మారడిగా చేసి ఏదో చేస్తున్నాడు అనమాట. అంటే ఈ చెంచలమ్మ పాత్ర చేసినటువంటి బ్యాక్ టు బ్యాక్ రాంగ్ జడ్జిమెంట్స్ గానీ, ఆ రఘుబాబు అనేవాడు దొంగతనం చేస్తే వాడికి శిక్ష వేయడం గానీ, అలాగే చెంచలమ్మ మొగుడు ఈ చంటి అనే పాత్రను కనీసం ముందు వెనక కనుక్కోకుండా చంపబగల కొడితే భర్తకు ఒక శిక్ష వేయకపోవడము, ఇలాంటివి ఏమీ లేవు. ఊళ్ళో వాళ్ళందరి చేత దండాలు ఎట్టించడం ఏ కాలంలో ఉన్నారండి? ఏ ఊళ్ళో చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఒక తప్పు జరిగింది అని తెలియంగానే ఆ తప్పా కాదా, అసలు ఎందుకు జరిగింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం తెలుసుకోకుండా పోనీ శిక్ష వేయాలి అని అంటే శిక్షకు ఒక లెవెల్ ఉంటుందండి. ప్రతి ఒక తప్పుకు ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ దాటి విపరీతమైన శిక్షలు మధ్యయుగాలలో వేసేవాళ్ళు. అటువంటి శిక్షలు కనుక వేస్తున్నారనుకోండి, అంటే లెవెల్ దాటి విపరీతమైన శిక్షలు వేస్తున్నారనుకోండి, వాళ్ళ గురించి కూడా గరుడ పురాణం చెప్పింది. అటువంటి పాత్రలను సృష్టించే దర్శకులు, రచయితలకు మరి ఏమేమి శిక్షలు పడతాయో గానీ, అంటే అటువంటి పాత్రలను సృష్టించడం కాదు, అటువంటి పాత్రలు తప్పు చేశాయి అని చెప్పి చెప్పాలి తప్ప ఈ చెంచలమ్మ అనే పాత్రను పైకి లేపే ప్రయత్నం చేస్తాడు డైరెక్టర్. ఏది ఒక సన్నాసి పాత్రను దింపి కూడా ఆ సన్నాసి చేత కూడా పొగిడించి మీ అత్త నీకు అది చేసింది, ఇది చేసింది,
గాడిద గుడ్డెట్టింది నీకు భోజనంలో, ఇదా నువ్వు చెప్పాల్సిందే. అప్పుడు అవన్నీ ఏం చేశారు, ఇవన్నీ కాదు, ఇప్పుడు లేటెస్ట్ గా నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి, నువ్వేం చేస్తున్నావు, నీ బిహేవియర్ ఏంటి, దాని గురించి కదా అవతల పాత్ర బాధపడుతున్నది. అంటే డైరెక్టర్ల యొక్క ఆలోచన ఎట్లా ఉంది, టీవీ సీరియల్స్ డైరెక్టర్స్ కొంతమంది అంటే చూసేవాళ్ళు బుర్రలేని గొర్రెలు, చూసేవాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్లను మనం సాటిస్ఫై చేయాలంటే ఎంతసేపు సీరియల్స్ లో ఉండే పెద్ద పెద్ద పాత్రలను, ఇటువంటి పాత్రలను మనం పైకి లేపుతూ ఉండవలేను, ఇదండి. కానీ కార్తీక దీపంలో మీరు అలా చేయట్లేదు. మీరు చూస్తే కార్తీక దీపంలో దీప అత్త పాత్ర ఉంటుంది, అంటే తనడు పెంచినటువంటి అత్త పాత్ర. మీరు చూస్తే ఆమె ఏమో ఎక్కువ చదువుకోలేదు, కానీ ఆమెను ఎక్కువ కాలం ఒక రాంగ్ దాంట్లో లాగకుండా కరెక్ట్ ఒక టైం వచ్చినప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్ లో ఆమెను ఏం చేశాడు, ఈ దీప వైపు టర్న్ చేశాడు. ఇప్పుడు ఆమె మాట్లాడే మాటలు మీరు చూడండి, చదువు సంధ్యలు లేనటువంటి ఒక పాత్ర కూడా కార్తీక దీపంలో ఉన్నతమైన వ్యక్తిత్వంతో, నిటారుగా ఉన్న వెన్నెముక్కతో నిలబడినటువంటి వ్యక్తిత్వంతో మాట్లాడుతుంది. పెద్ద పెద్ద పాత్ర ఆమె. అంటే అక్కడ బ్యాలెన్స్ అవుతూ వస్తుంది. కార్తీక దీపంలో తాతయ్య పాత్ర అవతలుడు ఏం చెప్పేది అనకుండా పిచ్చవాగుడు ఆగుతుంటాడు అన్ననే, ఆ తాతయ్య పాత్రకి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వడానికి కార్తీక్ అనే పాత్రను ఉపయోగిస్తాడు డైరెక్టర్. బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అలాగే పెద్ద వయసు పాత్రలు, ఉన్నత వ్యక్తిత్వం ఉన్నటువంటి అద్భుతమైన పాత్రలు పక్కన ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ భుజానికి సంచి చేసుకుని అద్దాలు ఎట్టుకొని తిరుగుతుంటాడు చూసారా, సీరియల్లో జో యొక్క ఒరిజినల్ తండ్రి అనమాట ఆ సీరియల్లో. ఆ పాత్ర పెద్ద వయసు పాత్రనే కదా, చాలా బలమైన వ్యక్తిత్వంతో ఉంటాడు. ఇట్లా బ్యాలెన్స్ అవుతూ వస్తుంది. ఈ చెంచలమ్మ సీరియల్ కనుక మీరు చూస్తే బ్యాలెన్స్ అవడం లేదండి. ఈ చెంచలమ్మ అనే పాత్ర చేసేటటువంటి తప్పులను నిలదీసేటటువంటి పాత్రలు లేవు. లేకపోగా ఆమె చేసే తప్పులను, ఆ ఫ్యూడలిస్టిక్ థాట్ ప్రాసెస్ ను ఎట్లా పడితే అట్లా అడ్డంగా సపోర్ట్ చేయడానికి పక్కనున్న పాత్రలను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు డైరెక్టరు. అవసరమైతే చెంచలమ్మ మొగుడిని ఉపయోగిస్తాడు, చెంచలమ్మ పంపుగొట్టి పైకి లేపడానికి, లేకపోతే ఈ సన్నాసులను ఉపయోగిస్తాడు. ఇదే అనమాట. మీకు అదే రాయలసీమ రామన్న చౌదరి సినిమా చూసారా, మోహన్ బాబు గారిది, శివలింగాన్ని తీసుకెళ్లి అక్కడ పడేసే సీన్ ఉంటుంది. వస్తాడు నెపోలియన్ అనే యాక్టర్ యాక్ట్ చేశాడు, ఒక అఘోరిలాగా ఉంటాడు, వచ్చి ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడతాడు మీరు చూడండి. అంటే నువ్వు పెద్దనా చిన్ననా, అధికారంలో పెద్దవాడివా చిన్నవాడివి, ఇవన్నీ చూడరండి సన్యాసులు. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినప్పుడు తప్పు అని చెప్తారు సన్యాసులు. కానీ ఈ పాత్రలో ఈ సన్నాసుల చేత కూడా డబ్బా కొట్టించి పైకి లేపుతాడు చెంచలమ్మ పాత్ర చేసే తప్పుల్ని. ఇది డైరెక్టర్ చేస్తున్నటువంటి పని. బ్యాలెన్సే లేదు సీరియల్ లోపల. ఇంత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సీరియల్ను ఇంకా పాపం పెద్దవాళ్ళు, ఇంట్లో రిటైర్ అయిన వాళ్ళు, ఏదో టైంపాస్కి చూస్తున్నాను అనుకునే చాలా మంది చూస్తుంటారు కదా, వాళ్ళ మీద పడే ప్రభావం ఏంటో తెలుసా? ఉన్నతమైన వ్యక్తిత్వంతో కూడినటువంటి పాత్రల ప్రభావం గనక పడుతూ ఉంటే వీళ్ళ వ్యక్తిత్వం కూడా ఉన్నతమైన వ్యక్తిత్వంగా మారే అవకాశాలు ఉన్నాయి. నేను మొదట చెప్పినట్టు గొప్ప గొప్ప రచయితలు ఒక జనరేషన్ ని మార్చారు, ఆలోచింపజేశారు. ఇప్పుడు అలా జరగడం లేదండి. ఉన్న ఐక్యూ లెవెల్స్ ని తగ్గించేటటువంటి పాత్రలు, ఉన్న ఐక్యూ లెవెల్స్ ని హేళన చేసే పాత్రలు సృష్టించి వదులుతున్నారు డైరెక్టర్స్.